దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాసులారా, మేము కృష్ణా జిల్లా కాపులం ప్రభువు నమ్ముకున్నాం. నమ్ముకున్న తర్వాత దేవుడు నన్ను చాలా ఉన్నతంగా స్థానంలో ఉంచాడు. వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు నాకైతే ఉద్యోగం చేసి అమ్మే వద్దనుకున్నాను. ఎందుకంటే మా అమ్మగారు మా నాన్నగారు ఉద్యోగాలు ఉంటే మేము పని మనుషులు పెట్టింది తిన్నాం. మా ఇంట్లో ఎంత ఉన్నా మజ్జిగ తాగాం, ఎంత కూరున్నా 3 ముక్కలే. అస్సలు నాకు ఉద్యోగం చేసే అమ్మాయి అవసరం లేదనుకుని పట్టుదల చాలా పెద్ద ఉద్యోగం, వేలలో ఉద్యోగం, నాకు పెద్ద కంపెనీలో పనిచేసేవాడిని అనుకున్నాను. నాకు మంచి భాగస్వామి కావాలి. చాలామంది అమ్మాయిని చూసాం. ఒక ఆయన అయితే గాజుబాగ్ సెంటర్లో 1000 గజాలు స్థలం ఇస్తాడు, 10 కోట్లు. 10 కోట్లు ఈ స్థలాలు వద్దు, ఏమో వద్దు, నాకేం లేదు. నాకు మంచి క్రైస్తవ కుటుంబంలో చూసిన మంచి స్త్రీ కావాలనుకున్నాం. మీరు చూడలేదనుకోండి. ఆమె మరి చెప్తాను, నవ్వకండి, మరి చెప్తాను. 28 మంది అమ్మాయిలు చూశాను. అందరూ ఏంట్రా నువ్వు అంతమంది అంటే నాకు కావాల్సింది నాకు కావాలి. దేవుడు అద్భుతమైనటువంటి భాగస్వామ్యం ఇచ్చారు. ఏదైనా వారు చెప్తున్నారండి, మన పుస్తకాల్లో రాస్తారు కదా, ఏదైనా ఒక పురుషుని వెనుక విజయానికి స్త్రీ కారణం అంటే నేను చెప్తాను నిజంగా ఆమెను చేసుకోవడమే నాకు గొప్ప దేవుని ఆశీర్వాదకరం. ఉద్యోగం ఉంటుండేవాడిని, బాగా ప్రభువు నమ్ముకొని ఆదివారం వచ్చిందంటే పండగే. పెద్ద సంఘంలో ఉండేవాడు, మంచి భోజనాలు, రాత్రి ఉదయం మధ్యాహ్నం బాగా రెస్ట్. అటువంటి సమయంలోనండి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత, ఏమండి మీరు జాలకి వాక్యం చెప్పాలి. నేను వాక్యం చెప్పడం ఏంటి, నాకు వాక్యం చెప్పడం రాదు, నేను ప్యాస్టర్ని కాదు కదా. సరేలే వాడికి కదా అని ఎండనక వాననక నిజంగా చెప్తున్నాడు. ముక్కుకుంటూ మూడుకుంటూ సణుకుంటూ గొనుకుంటూ తిట్టుకుంటూ మధ్యాహ్నం 3:30కి మా నిద్ర సమయంలో పెట్టాడు మా మామగారు అనుకుని 10 సంవత్సరాలు దాన్ని పనిచేశానండి. 91లో నేను తీసుకున్నాను. జాలర్లు అంతా జాలర్లే. 2001 వరకు ఎన్నో బ్యాప్టిజాలు ఇచ్చాను. ఇప్పుడు భలే పెరిగింది, నాకు తెలియకుండానే పెరిగింది సంఘం. అప్పుడు అనుకోండి, బాగుంది, చాలా సంతోషం. అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి వెనక్కి తిరగలే. హల్లెలూయా. అద్భుతమైన రీతిలో మరి పాస్టర్ గారు తెలియదు, పాస్టర్ గారు తెలియదు. ఒకసారి వచ్చాము, మీటింగ్ పెట్టాం. చూడడానికి బాగానే ఉంది సంఘం. పాస్టర్ గారు చాలా చక్కగా దైవజనులు చూడగానే అర్థమైపోయింది, మీరు మంచి దైవజనులు అని అర్థమైపోయింది నాకు. మరి ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన మోదీస్ గారు చెప్పారో లేదో, నేను సంఘాలు కడుతున్నాను, అప్పటికే కట్టాను చాలా. కానీ వీళ్ళు నా దగ్గరికి రాలేదండి. అయ్యగారు మా పరిస్థితి ఎలా ఉంది, అస్సలు ఏమా కామని చెప్పాలి, అడగలేదు. ఆ రోజు మొదటి పాఠం చెప్పేశాను. నేను కూర్చుని మామూలు ఇలా చూస్తున్నాడు. ఆ సంఘం గోళ్ళని వీక్గా ఉంటాయి, కదులుతున్నాయేమో అనిపించింది. రేకులు కన్నాడు, మధ్యన గ్యాప్స్, ఒకసారి పొడి కూడా రాస్తా ఉంది. ఏంటి సంఘం ఇలా ఉంది? దేవుడు నాకు చెప్పాడు, సంఘం కట్టమన్నా. ఆయన ఎవరో తెలిసినా తెలియకపోయినా అనవసరం. వైజాగ్ వచ్చారు. ఆయన సంఘం కడుతున్నారు. అనుకున్న రీతిగా ఇంక్లూడింగ్ పిఏ సిస్టమ్
నిత్యం అద్భుతమైనటువంటి నిజంగా దీనికి కారణం వాస్తవంగా ఆనాడు రూతు అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. యేసుక్రీస్తు వారి వంశావళిలో చేరిందన్న మీకు తెలుసా? మోయాబు స్త్రీ. మోయాబు అంటే చాలా భయంకరమైనటువంటి ప్రజలు వాళ్ళు. ఇజ్రాయెల్ జనాంగానికి ఎప్పుడూ కూడా వారు సహాయం చేసిన వారు కారు. ఆ రోజుల్లో రూతు అంత నిర్ణయం తీసుకుంది కనుక వంశాలు పాస్టర్ గారు మరి ఎవరు చేసుకున్నా సరే పాస్టర్ గారి పరిస్థితిని నేను చేసుకుంటాను అని చెప్పి వారు చేసుకోవడం, వారి ఎరువులు కలిసి పడిన కష్టానికి అద్భుతమైన సగం దేవుడు కట్టాడండి. నేనేంటి దీని విషయం నాకు తెలియదు. అయ్యగారు మనం కట్టాలండి అక్కడ అన్నాం. సరే ఏదో మనకి తోచిందంటే ఇచ్చాం, చాలా సంతోషం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం నమ్మకంగా ఉన్నంత కాలము దేవుడు మన నమ్మదగిన దేవుడు. నేను అన్నాడు పొడవడానికి నేను అడగడం ముందు నేను చూడలేదు. ఆయన చేతిలో తెలియని వ్యక్తికి డబ్బులు పెట్టామంటే దేవుడి నిర్ణయం అది. ఈయన ఏం చేశాడంటే ఎవరిని మీరు కూలోళ్ళన్నీ పెట్టి దగ్గర చేయించండి అంటే ఆయన రోజు లెక్కేసింది. 10 మంది కూలీలు పెడితే ఒక కూలీ ఎక్స్ట్రా, అందుకని ఆ పని ఏం చేసావు 9 మందికే చార్జ్ చేసావు. నిజాయితీ దేవుడికి నామానికి మహిమ కలుగును కాక. సంఘం అభివృద్ధి చెందాలంటే నమ్మకమైన వారిగా ఉండాలి, మంచి కాపులుగా ఉండాలి, అందరినీ ప్రేమించి సంఘం కట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది, నాకు చాలా భయం వేస్తుంది. ఏం సరిపోతుంది రాబో దినాల్లో ఎలాగా ఎవరు చూసుకుంటాడు అనుకోండి. కనుక నాకైతే చాలా సంతోషం, అద్భుతమైన సంఘం కట్టుకున్నారు. ఇంకా రాబో దినాలు అభివృద్ధి చెందాలి. నేను ఎప్పుడు అన్నాను పాస్టర్ గారు ఒకవేళ దేవుడు నన్ను పిలుచుకున్నా సరే మీకు లోటు లేకుండా చేస్తాను. మా అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా నా మాట జబదాటు. కనుక రాబో దినాల్లో నా ఆశ ఏంటంటే దేవుని నమ్మినటువంటి మనల్ని దేవుడు ఎంతగా దీవించి ఆశించాడంటే ఎంతమంది ప్రజలు అంధకారంలో ఉన్నారండి. వారిని నడిపించడానికి మంచి సేవకులు కావాలి. కనుక వీరిని ఏర్పాటు చేసుకున్నాడు. పూర్వకాలంలో సంఘాలు కట్టేటప్పుడు ఏంటంటే బలులు అర్పించేవారు. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు లోనికి వెళ్ళేవాడు. నూతన నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు వారే ఒక బలి పశువుగా ఆ శిలువకు అర్పగింపబడినాడు. అందుకనే ఆ సంఘాలు ఆది సంఘాలలో ప్రారంభించిన సేవ అద్భుతమైన సేవ. కనుక మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే సంఘాల్లో మీకు చెప్తా ఉన్నాను, ఎవరైనా సంఘం ఎందుకు కట్టుకుంటారంటే తెలుసా? ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా కుటుంబం యొక్క మరియు నా అవసరాలు తీర్చడానికి సంఘ కాపులు ఉద్దేశం. సంఘం కట్టుకుంటున్నాం, బాగా సంపాదించుకుంటాను. 189 మంది అనుకుంటుంటారు ఇది నా సంఘం, నా కుటుంబ అవసరాలకి కట్టుకుంటామని. ఇక కొంతమంది ఏమనుకుంటారంటే గొర్రెల దొడ్డులో ఉన్న గొర్రెలను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుతాం. కొంతమంది పాత్ర అంటే నా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోకూడదు వాళ్ళు ఉద్దేశం. కానీ 11% సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే అనేక ఆత్మలను యేసయ్య కోసం సంపాదించుకోవడం. అనేక మంది అంధకారంలో ప్రజల్ని యేసు వైపు తిప్పడానికి సంఘాలు కట్టబడుతున్నాయి. అంతేగాని మన స్వలాభానికి కాదు. నేను ఈ సంఘాలు కట్టి ఎప్పుడు కూడా నేను మీ సంఘంకి ఎంత వస్తుంది ఎలాగొస్తుంది అని అడగను. ఎందుకంటే దేవుడు చూసుకుంటా.
అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో మనం చూస్తే అందులో ఉన్న పాయింట్స్ మీరు ఎట్టి పరిస్థితులను పాటించాలని ఈ రోజు వాక్యం చెప్పడానికి వచ్చాను. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 32 మెల్లిగా చక్కగా స్పష్టంగా చదవండి. విశ్వసించిన వారందరూ యాక హృదయములో యాకాత్మీయ గలవారై ఉండిరి. చాలు. ప్రియమైన విశ్వాసులారా, ఈ సంఘములో బెతెస్దా సంఘం ఇది దీని పేరు. సంఘములో ఏముండాలట? ఏక హృదయము ఏక ఆత్మ. అంటే అందరము కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ మీ కాపరుల యొక్క కష్టానికి మీరు అందరూ కలిసి దీన్ని డెవలప్ చేసుకోవాలి. చాలా మంది ఏమంటారంటే ఆ పాస్టర్ గారు డెవలప్ చేసుకోలేటది చాలా తప్పండి. సగం డెవలప్ అయ్యే పాస్టర్ గారా, మరి మీరేం చేస్తారు? ఈ సంఘములో ప్రతి సభ్యుడు కూడా ఈ సంఘము అభివృద్ధి చెందడానికి పాలి భాగస్తులు కావాలి. అంటే ఐక్యత ఉండాలి సంఘంలో.